మధ్యలో ఈ మంత్రాలేంటి భయ్యా? గేమ్ చేంజర్ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేసింది భయ్య. విజువల్గా కానీ వినడానికి కానీ తోపు ఉంది సాంగ్. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటల్లో ఇదే ది బెస్ట్. నాకైతే ఫస్ట్ టైం వినగానే నచ్చేసింది, ఎక్కేసింది. ఇప్పుడు ఎక్కడం కాదు, 2 days బ్యాకే తమనన్న BTS వీడియో అని చెప్పి ఈ సాంగ్ది ఇద్దరు సింగర్స్ది పాడే వీడియో రిలీజ్ చేశారు భయ్య. శ్రేయ ఘోషల్ అండ్ ఆయన ఎవరో నాకు తెలీదు. ఆ వీడియో చూసినప్పుడే నాకు ఆ పాట ఎక్కేసింది. అండ్ విజువల్గా ఈ వీడియో సాంగ్ చూసినప్పుడు ఇంకా బాగా ఎక్కేసింది. మామూలుగా తమనన్న ఏ సాంగ్ కొట్టినా కూడా ఆ సాంగ్లో ఉంది, ఈ సాంగ్లో ఉంది, ముందే విన్నట్టుంది అనిపిస్తూ ఉండేది భయ్య. ఈ సాంగ్లో షాకింగ్ విషయం ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంది, ఎక్కడ విన్నట్లేదు. ఈ సాంగ్ వినగానే నాకు ఇన్స్టెంట్ చాట్ బస్టర్ సాంగ్ అవుతుంది అనిపిస్తుంది భయ్య. అందరి నోళ్ళలో ఆ ఫీల్తో ఆ వైబ్ అయ్యే సాంగ్ అనిపిస్తుంది ఇది. విజువల్గా కూడా సాంగ్ చాలా బాగుంది, చూడ్డానికి చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది. ఆ లొకేషన్స్ కానీ, కూల్ కలర్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ లుక్స్ కానీ తోపున్నాయి. ఆ లొకేషన్స్ ఎక్కడో కానీ చూడడానికి చాలా బాగున్నాయి భయ్య. ఒక విజువల్ ఫీస్ట్లా ఉంటుంది థియేటర్లో ఈ సాంగ్. లుక్స్ పరంగా చరణ్ చాలా బాగున్నాడు. ఈ సాంగ్లో 3-4 టైప్స్ ఆఫ్ లుక్స్ ఉన్నట్టున్నాయి ఆయనవి. కైరా అద్వానీ అయితే డామినేటింగ్ భయ్య. ఈ సాంగ్లో చాలా గుడ్ లుకింగ్ ఉన్నారు ఆమె. జరగండి సాంగ్లో ఆమె కాస్ట్యూమ్స్, ఆమె గెటప్ ఉంటుంది వరస్ట్, కానీ ఈ సాంగ్లో చాలా బాగున్నారు చూడడానికి. యాక్చువల్లీ థర్డ్ సింగిల్ రిలీజ్ అవుతుంది అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు నిన్న. ఆ సాంగ్ చూసి సేమ్ జరగండి సాంగ్ లాగే ఆ గెటప్ అంతా ఉంటుంది అనుకున్నా, బట్ లేదు, చూడడానికి చాలా బాగున్నారు. సాంగ్ చూస్తున్నంతసేపు అదేదో ఒక ఫీల్లో ఉంటాం భయ్య. అది శంకర్ గారికి మాత్రమే సాధ్యం. సాంగ్ చూస్తున్నంతసేపు ఆయన మార్క్ కనిపిస్తుంది, ప్యూర్ ఆయన సాంగ్ ఇది. నిజంగా నిన్న పోస్టర్స్ చూసినప్పుడు కానీ, BTS సాంగ్ చూసినప్పుడు కానీ ఈ రేంజ్ అవుట్పుట్ ఉంటుంది అనుకోలేదు, బట్ మంచి అవుట్పుట్ వచ్చింది, చాలా బాగుంది సాంగ్. అంతే భయ్య. సాంగ్ విన్నారా? మీకు ఇలా అనిపించింది కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.